వివాహం అనే వ్యవస్థ లేకపోతే ఫ్యాబ్రికేషన్ ఎక్కడ ఉంటుంది సొసైటీలో? ఇప్పుడు సాధులు సంతులు ఉంటారు. సాధు సంతులకు కూడా ఫుడ్ బట్ట ఎవరు చేస్తాడు? సంసారం ఉన్నోడే చేస్తాడు కదా. ప్రొడక్షన్ ఆయనకి భార్య బిడ్డను పోషించుకోవాలి అనే కారణంతో ఆడ వర్క్ చేస్తుంటాడు, ఏదో ఒక ప్రొడక్షన్. వాళ్ళకు కూడా ఫుడ్ అందుతుంది అంటే సొసైటీ నుంచి వెళ్తుంది. ఫ్యామిలీ ఉన్నోళ్ళే పని చేస్తుర్రు. సాధు సంతులు ఏదో లెక్చరర్స్ ఇచ్చి ఏదో టీచింగ్స్ ఇస్తే దాంతో సొసైటీ అడ్వాన్స్మెంట్ అవుతలేదు. ఎవడో సైంటిస్ట్ ఏదో ఇన్వెన్షన్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? కుటుంబాన్ని నిర్వహించుకోవాలని చేస్తాడు. దాంట్లో ఎక్కువ లోపాయకారితనంగా ఉండి కరప్షన్ ఎక్కువ చేసి వాని కుటుంబమే బాగుండాలి, మీతో ఏమైపోయినా పర్వాలేదని కొంతమంది దుర్మార్గులు ఉంటారు. అట్లాంటి వాళ్ళ గురించి చెప్పట్లే నేను, మెజారిటీ చెప్తున్నాను నేను. సొసైటీ అడ్వాన్స్మెంట్. ఇప్పుడు రైతు పంట పండిస్తుండు, ఎందుకు? ఆయన ఫ్యామిలీ ఉంది, పిల్లల్ని చదివించుకోవాలి, భార్య ఆరోగ్యము, తల్లిదండ్రులను చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. దానికోసం పనిచేస్తారు. వివాహం అనేది లేకపోతే ఇవన్నీ ఎవడెందుకు చేస్తాడు? అంతకుముందు ఉన్న వ్యవస్థలు ఉన్నాయి కదా, మాతృస్వామ్యం అని, తర్వాత బలవంతుడిదే రాజ్యం, ఇట్లాంటి టైమ్స్ అన్నీ ఫెయిల్ అయినాయి కదా. ఇది కరెక్ట్ ఉంది. దీంట్లో ఇట్లాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు వాటిని ఎన్కౌంటర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ ఎర్రర్స్ని. భార్య భర్త అనే రిలేషన్షిప్కి చాలా వాల్యూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నన్ను మా తల్లిదండ్రులు కన్నారు, వాళ్ళు చివరిదాకా చచ్చేంత వరకు నా తోడు ఉండలేరు. వాళ్ళు నా సోదరుడు లేకపోతే నా సోదరి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళు కూడా మనతో ఎన్ని రోజులు ఉంటారు? ఎల్లకాలం ఉండలేరు కదా. కన్నా పిల్లలు కూడా మనతో ఎంతకాలం ఉంటారు? వాళ్ళకు మ్యారేజెస్ అయిపోతాయి, తర్వాత వాళ్ళ చదువులని వాళ్ళు వెళ్తారు కదా. మనతో ఎప్పటికి ఉండేది, నాతో నా భార్య ఉంటుంది, నా భార్యతో నేనుంటా. ఆ రిలేషన్షిప్కి చాలా వాల్యూ ఉంది. అది తెలియక అంత తిక్క చేసుకుంటారు. ఏదో ఎక్స్టర్నల్ ఎఫైర్స్ పెట్టుకుంటారు, లేదంటే అండర్స్టాండింగ్ తోటి డైవర్సెస్ తీసుకుంటారు. వీటన్నిటినీ కొద్దిగా అంటే క్యాపబిలిటీ లేనివాడు కూడా మ్యారేజ్ చేసుకుంటే దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అవి. ఏలినోడికి 80 మంది భార్యలు అన్నట్టు క్యాపబిలిటీ ఉన్నవాడు మెయింటైన్ చేస్తాడు. అది ఆ కెపాసిటీ కూడా పెంచుకోవాలి. మరి ఒక పార్ట్నర్ నీకు వస్తుంది అని అంటే, ఇప్పుడు ఒక జాబ్ కోసము ఈ టెస్ట్ ఉంటుంది అంటే ఆ టెస్ట్ ప్రిపేర్ అవుతాం మనం. మ్యారేజ్కి కూడా కొన్ని అంశాలు కావాల్సి ఉంటుంది మన లోపల, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆ రిలేషన్ అనేది సక్సీడెడ్ అవుతుంది, సర్వైవ్ అవుతుంది. లేదు నేను బ్యాచిలర్ ఉన్నప్పుడే ఉంటానంటే అట్లా నడవదు కదా. ఇదే క్యాపబిలిటీ, కెపాసిటీ లేకపోవడం. ఇది అమ్మాయికైనా వర్తిస్తుంది. మీ ఇంటికాడ మీ అమ్మ నాన్న దగ్గర ఉన్నట్టు అత్తగారి ఇంటి దగ్గర ఉంటుంటే నడవదు కదా. నీ భర్త మీ అన్న కాదు, మీ తండ్రి కాదు ఆయన. అది ఒక రిలేషన్షిప్లోకి వస్తున్నావు నువ్వు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావు. అబ్బాయికైనా అదే వర్తిస్తుంది, సేమ్ తీసుకోవాలి. కాబట్టి అవసరమైన విషయాలలో